నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ సూరన్న. ప్రస్తుతం నేను ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వస్తున్న ఈ కొండాపూర్ డివిజన్ ఉన్నాం ప్రజెంట్ మేము. ఇది అక్రమ నిర్మాణం, ఇది సక్రమ నిర్మాణం కాదు. దాదాపు మొన్నటి రోజున దాదాపు ఒక 5 days బ్యాక్ ఇదే బిల్డింగ్ దగ్గర వచ్చేసి వర్షంలో తడుచుకుంటూ వీడియో మాట్లాడినా. ఇది ఆల్రెడీ సీజ్ అయిన బిల్డింగ్, ఇది ఏదో నామకే వస్తే బిల్డింగ్ కాదు, సీజ్ అయిన బిల్డింగ్. ప్రభుత్వ అధికారులే, గ్రీన్ పెన్ వాడుతున్న అధికారులే వచ్చేసి ఈ భవనాన్ని మొత్తం సీజ్ చేశారు. ఇట్లా మొత్తం రిబ్బెన కూడా పెట్టిండు, ఇట్లా రిబ్బెన పెట్టిండు. మరి అయినా కూడా ఎందుకు చర్యలు లేవు? ఎట్లా ఈ మొత్తం ఇది ఇక్కడ ఉంది మొత్తం పైన కనిపిస్తుందా గ్రీన్ కలర్లో, ఆ మ్యాట్ మొత్తం తీసేసి ఆ రిబ్బెన తీసేసి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తానంటే మళ్ళా నిర్మాణం చేస్తాను. అంటే ప్రభుత్వ ఉంటాయి కదా నియమ నిబంధనలు, వాటిని త్రుంగలో పడేసిండ్రు, రాజ్యాంగాన్ని తొక్కిపడేస్తాను, సెక్షన్ని తొక్కిపడేస్తాను. ఒకటే అండి వీళ్ళ నిర్ణయం ఏంటంటే పైసలు రావాలి, పైసలు జేబులో తీసుకోవాలి, వసూళ్ళు చేసుకోవాలి, అధికారులకు అండగా ఉండాలి, వీళ్ళ కాన్సెప్ట్. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ మేము వెళ్ళేసి నిరసన వ్యక్తం చేసినాం. విజిలెన్స్ అధికారులు కూడా సూరన్న, గొర్రెలపల్లి సురేష్, దేవేందర్ మీరు చేస్తున్నది చాలా బాగుందని చెప్తున్నారు. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మీరు చేసిన ఫైట్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తామంటాను విజిలెన్స్ అధికారులు. మరి ఏసీపీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తాను? టౌన్ ప్లానింగ్ అధికారులు మొద్దు నిద్రపోతానులా ఈ భవనాన్ని వెంటనే సీజ్ అయిన భవనం ఇది ఆల్రెడీ ఏం లేదు. ఇక ఒక పొక్లింగ్ ఉంటుంది, పెద్ద బుల్డోజర్, అది రంగంలో తీసుకెళ్ళి మొత్తం 2 floors పడేయాలి. ఇది ఏం పీకనిక మీకు ఎన్ని డబ్బులు అంటే దాదాపు టౌన్ ప్లానింగ్ అధికారులకే ఒక 10 నుండి 20 లక్షలు ఇచ్చిందట. ఎవడో మీడియేటర్ అట, అంతా మేనేజ్ చేస్తాడని 18 లక్షలు తీసుకున్నాడట. మరి ఆ మీడియేటర్ ఎవరు? ఆ బిల్డర్ ఎవరు? ఓనర్ ఎవరు? అధికారులు ఎవరు? అందరూ కూడా బయటకు వస్తారు మిత్రులారా. అంతవరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అధికారుల కళ్ళకు ఇది అనిపిస్తలేదా మరి? అది ఈ రోడ్డుకు వీళ్ళకి ఇచ్చే పర్మిషన్కు అసలు సంబంధం ఉండదు. వీళ్ళకి కావాల్సింది ఒకటే డబ్బుల కట్టలు. బాత్రూమ్లు అవే ఉండాలి, బెడ్రూమ్లు అవే ఉండాలి, పడుకునే బెడ్ కింద అవే ఉండాలి, వీళ్ళు దాని మీద పడుకోవాలి, అంతే, వేరేదేం లేదు. వీళ్ళకి కావాల్సిన డబ్బులు మాత్రమే. అధికారులకు క్లియర్గా ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కొక్క అధికారి ఎంతమంది దొరుకుతారు, ఎంతమంది నోట్ల కట్టలు ఉన్నాయి, ఎన్ని దొరికినా కూడా వీళ్ళకు ఇంకా సిగ్గు రావడం లేదు. అది ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని అంటే దోచుకు తినడానికి అన్న విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. మేమందరిని అనడం లేదు. ఇప్పుడు ఇక్కడ దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఎవరైతున్నారో ప్రతి ఒక్కడు దొంగే. డబ్బులకు మొత్తం నోట్ల కట్టలు. దీనికి ఇచ్చిన పర్మిషన్ ఇచ్చిన అధికారి ఇంట్లో ఖచ్చితంగా చెక్ చేస్తే, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో తనిఖీలు చేస్తే బాత్రూంలో, బెడ్రూమ్లో, సోఫాల కింద, బెడ్ కింద ఇవన్నీ డబ్బులే ఉంటాయి వాళ్ళ ఇంట్లల్లో. ఇంత ఘోరమైన ఇప్పుడు ప్రజలు ఏమైపోయినా వాళ్ళకు సంబంధం లేదు. ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళకు మాత్రం డబ్బులు కావాలి. ఎన్ని ఫైర్ యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం. హైదరాబాద్ మహానగరంలో ఎన్ని ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీళ్ళ కళ్ళకు కనిపించడం లేదా? అంటే పోయేదేమన్నా మా కుటుంబ సభ్యుల, బయట వ్యక్తులే కదా. చచ్చిపోకటే కావాలి, జనాభా ఎక్కువ ఉన్నదనా మీ ఉద్దేశము? జనాల మీద మీ అభిప్రాయం ఇదా? దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. నమస్కారం మిత్రులారా, మేము సూరన్న టీవీ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది కొండాపూర్లోని ఈ భవనం G+2 పర్మిషన్ మాత్రమే ఉంది. చూడండి, దాదాపు 4 floors ఎక్స్ట్రా కట్టిండు. ఆల్రెడీ సీజ్ అయిన పనులు నడుస్తున్నాయి. ఎందుకు నడుస్తున్నాయి? ఏసీపీ, డీసీపీ, సెక్షన్ ఆఫీసరు, చైర్మన్ ఏం చేస్తున్నారు? ఎడగడ్డి వీక్తున్నారు. సీజ్ అయింది, ఎట్లా తీసేసారు? ఫ్లెక్స్ ఎట్లా తీసేసారు? రిబ్బన్ ఎట్లా తీసేసారు? ముడుపులు బాగా ముట్టినాయి అని దీని మీద మళ్ళీ చర్యలు తీసుకోవట్లేదా? ఎందుకు పనులు జరుగుతుంటే ఓనర్ మీద, బిల్డర్ మీద ఎందుకు ఎఫ్ఐఆర్ ఇంతవరకు చేయలేదు? ఎట్లా పనులు నడుస్తున్నాయి? ఎందుకు సీజ్ చేసినావు? ప్రజావాణి ఎందుకు పెట్టినావు? నామకే వాస్తు పెట్టినావా? ఫార్మాలిటీ కోసం పెట్టినావా? మేము ఇక్కడే కూర్చుంటాం. ఇవాళ ఇది డీమాలు చేయ వరకు ఇక్కడే ఉంటాం. ఖచ్చితంగా దీన్ని డీమాలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.